వెల్కమ్ టు పూరాలుకల్. తిరుమల శ్రీవారి సన్నిధిలో అత్యంత ఘనంగా నిర్వహించే తిరుప్పావాడ మేల్చాట్ వస్త్ర సేవల్లో పాల్గొనే అవకాశం కోసం ఓ భక్తుడు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించి విజయం సాధించాడు. మహబూబ్ నగర్ కు చెందిన వ్యాపారవేత్త చంద్రశేఖర్ దంపతులు తిరుప్పావాడ మేల్చాట్ వస్త్ర సేవల్లో వారి కొడుకు కోడలు పాల్గొనేందుకు 2008 నవంబర్ 26న 21,250 రూపాయలతో డీడీ తీసి లేఖను జత చేసి తిరుమల పేష్కర్ కార్యాలయానికి నివేదించారు. 2021 సెప్టెంబర్ 10న సేవల్లో పాల్గొనేందుకు స్లాట్ బుకింగ్ అవ్వగా కోవిడ్ కారణంగా రద్దు చేశామని, దాని స్థానంలో బ్రేక్ దర్శనానికి అవకాశం కల్పిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. ఇందుకు ఒప్పుకోని చంద్రశేఖర్ మహబూబ్ నగర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించారు. భక్తులకు శ్రీవారి సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేని పక్షంలో 2 జంటలకు 10 లక్షల చొప్పున చెల్లించాలని కమిషన్ న్యాయమూర్తి 2024 మే 8న తీర్పును వెలువరించారు. అయితే టీటీడీ దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించగా జిల్లాలోనే పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 15న జరిగిన విచారణ సందర్భంగా తాము ఇచ్చిన తీర్పుకు కట్టుబడి భక్తులకు సేవల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారా, లేక ఆదేశించిన మొత్తంలో 50% డిపాజిట్ చేస్తారా, లేక జైలుకు వెళ్తారా అని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీటీడీ అధికారులు వచ్చే ఆగస్టు 14, 15 తేదీల్లో 2 జంటలకు సేవల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ టికెట్లు పంపించారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలుకల్.